హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఫేస్ చేసే సిచ్యువేషన్ని డిస్కస్ చేద్దాం. ఈ సిచ్యువేషన్ ఎంత ఎగ్జాస్టింగ్ ఉంటుందో మీకు తెలుసా? లైక్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, ఏం చేయాలి నెక్స్ట్? వీనికి ఒకటి ఉంటుంది మైండ్లో, కాకపోతే వాడు అది చేయలేడు. వానికి గ్రాడ్యుయేషన్ వరకు ఏం అనిపించదు, ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేసేస్తాడు లైఫ్ని. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఏమైపోద్దంటే సిచ్యువేషన్ క్రిటికల్గా మారిపోద్ది. అటు సొసైటీ నుంచి అయినా, ఇంట్లో పేరెంట్స్ నుంచి అయినా ఒక ప్రెషర్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అప్పటికి వాడు పట్టించుకోడు. ఒక 6 months అయిపోతాయి. 6 months తర్వాత ఇక వాని మీద వానికి చిరాకు వచ్చేస్తుంది, నేనేం చేయాలి అని డిసైడ్ అవుతాడు. డిసైడ్ అయ్యే లోపు వీళ్ళు ఎవరికి ఇష్టం ఉన్నది వాడు సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. లైక్ రిలేటివ్స్ ఒకటి ఇస్తారు, ఇంట్లో పేరెంట్స్ సరే జాబ్ అన్న చెయ్యి, ఇంట్లో ఎందుకు ఉంటున్నావు అది అని చెప్పేసి పేరెంట్స్ అంటారు. ఓకే, వీనికి డిసిజన్ తీసుకున్న టైం ఇయ్యరు వీళ్ళు. వీనికి ఒకటి ఉంటుంది మైండ్లో, కానీ వీడు ఇంకా 100 ఆలోచిస్తాడు. నేను ఇది చెయ్యాలనుకుంటే నాకు సపోర్టింగ్ ఉంటారా, పేరెంట్స్ ఉంటారా, నా స్టేటస్ ఎట్లా, ఏంది అనేది. అంటే కేటగిరీలలో ఇది ఒక కేటగిరీ అన్నట్టు. సరే, వాడు ఫైనల్గా ఒకటి డిసైడ్ అయిపోయి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనుకుంటాడు. లైక్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలి, నేను మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, ఒక రెప్యూటెడ్ పొజిషన్లో ఉండాలి అనుకుంటాడు. సరే, అంత బాగానే ఉంటుంది. సిటీ అని పోతాడు, స్టడీ హాల్లో జాయిన్ అవుతాడు, లేకపోతే కోచింగ్ సెంటర్లో వెళ్తాడు, బాగానే ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్ రాదు, ఎగ్జాంపుల్ రాదు. సెకండ్ అటెంప్ట్ రాదు, ఓకే 2 times రాలేదు, థర్డ్ టైం రావచ్చు. వీడు ట్రై చేస్తాడు. వీడు నెక్స్ట్ టైం ట్రై చేయడానికి కూడా రెడీ ఉంటాడు. కాకపోతే వీళ్ళున్నారు చూసావా, ఇంకెన్ని రోజులు బ్రో, ఎన్ని రోజులు చదువుకుంటావు బాబు, ఇంకెన్ని రోజులు చదువుకుంటావు, కానీ ఏజ్ వాళ్ళు అందరు సెటిల్ అయిపోయారు అంటే లైక్ ఇలాంటి చెప్పేసి వాడి మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ చేసేసి వానికి థర్డ్ అటెంప్ట్లో వచ్చేది కావచ్చు. కానీ వీళ్ళు చేసిన మాటల వల్ల, వీళ్ళ మాటల ద్వారా వాడి మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని ఆ థర్డ్ అటెంప్ట్ వాడు ఇయ్యడు. ఇఫ్ ఇన్ కేస్ వాడు ఇచ్చేది ఉంటే వాడికి వచ్చేది కావచ్చు. ఓకే, ఇంకొకటి, ఇద్దరిని కన్సిడర్ చేద్దాం. ఒకడు జాబ్ చేస్తుండు, ఇంకోడు జాబ్ చేస్తుండు. కానీ వీళ్ళిద్దరు బాగానే ఉంటారు. వీడు పర్ మంత్ 30,000-35,000 అరౌండ్ వస్తున్నాయి, వీనికి ఒక 50-55 వస్తున్నాయి. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు వీడి దాంట్లో వీడు హ్యాపీగా ఉంటాడు, వాడి దాంట్లో వాడు హ్యాపీగా ఉంటాడు. కానీ మధ్యలో ప్రాబ్లం ఎవరికి వచ్చిందని అంటే వీళ్ళిద్దరు పేరెంట్స్ ఉంటారు. మేవాడు ఎంత సంపాదిస్తుండే అని అంటే 50-60 వేలు అని వీడు చెప్తాడు. కానీ వీళ్ళ నాన్న అరే 30-35 వేలు అంటే చెప్పొద్దా అని చెప్పేసి చెప్తాడు. సో ఇప్పుడు ఈయన ఇంటికి వెళ్ళేసి అరే అట్లున్నదంట, 50-60 వేలు అంట ఆయనకి, నీకేంద్ర ఇంతేనా, ఏదైనా చూసుకోకపోయినా ఇంకెక్స్ట్రా అంటే, అరే వాడి లెవెల్కి వాడు చేస్తున్నాడు, వాడు హ్యాపీగా ఉంటుండు దాంట్లో, ఎందుకు ప్రెషర్ చేస్తున్నారు వాడిని? వాడి దాంట్లో వాడు హ్యాపీగా ఉంటుండు కదా, ఎందుకు ప్రెషర్ చేస్తున్నారు వాడిని? ఎప్పుడైతే పేరెంట్స్ కంపారిజన్ బంద్ చేస్తారో అప్పుడు వాడు ఏదైనా సాధించగలుగుతాడు. కానీ అట్లా చెయ్యరు కదా మన వాళ్ళు. కంపారిజన్ ఉండాలి పక్కా. కంపారిజన్ లేకపోతే మన వాళ్ళకి అది అడ్రినలైన్ కాదు, అదేంటి డోపమైన్ రిలీజ్ అవుతుంది వాళ్ళకి. ఇట్లాంటి చెప్పుకుంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ కోసం వీళ్ళు ఎన్నైనా చెప్పుకుంటారు. లిటరల్లీ దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఇండియా. ఇదే జరుగుతుంది ఎక్కడ పోయినా. ఇప్పుడు వీడు కనీసం ఇక ప్రిపేర్ అయ్యేటోడు ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళాలనిపించదు వీనికి. ఎందుకు? అక్కడికి పోతే ఎవడొకడు బాబు ఏం చేస్తున్నావు, సరే ఏం చేస్తున్నావు, ప్రిపేర్ అవుతున్నా అంటే ఇంకెన్ని రోజులు ప్రిపేర్ అవుతాడు. అరే ప్రిపేర్ అవుతాడు బాయ్, బరాబర్ ప్రిపేర్ అవుతాడు, వచ్చేంతవరకు ప్రిపేర్ అవుతాడు వాడు. నీకేం నొస్తుంది, నువ్వేమన్నా పెడుతున్నావా అనే క్వశ్చన్ వీడు చెయ్యలేక వాడు ఇట్లా అంటుండు, వీడు ఎట్లుంటుండు అని చెప్పి అట్లా అవన్నీ పట్టించుకోకుండా కన్సిస్టెంట్గా కూర్చొని ప్రిపేర్ అవుతాడు చూసినావా, వాడు కొడతాడు బ్రో జాబ్. అది దానికి నేను గ్యారంటీ ఇస్తున్నా. లేదు వాడు ఇదన్నాడు అని చెప్పేసి నేను ఇప్పుడు పోయి జాబ్లో జాయిన్ కావాలి అది ఇదని చెప్పేస్తే ఏముండదు బ్రో, ఫెయిల్ అయిపోతావు. ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ గురించి మాట్లాడదాం. ఎట్లుంటుందంటే ఒక రష్ బ్రో, కంప్లీట్ రష్ గాయస్, కంప్లీట్ రష్. గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఎట్లా జాయిన్ అవుతారంటే, పైసలు ఉన్నోడు పోయి బ్యాక్ డోర్ జాబ్స్ అనుకుంటా 100 జాబ్స్ బ్యాక్ డోర్ కింద పోయినాక నీకు జెన్యున్గా నాలెడ్జ్ ఉన్న వేస్ట్ బ్రో, వేస్ట్ చెప్తున్నాగా. లిటరల్లీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నీకు ఎంత టాలెంట్ ఉన్నా బొక్కే బ్రో. వాడు 10 years ఎక్స్పీరియన్స్ కూడా కాల్స్ వస్తలేవు. ఎందుకు వస్తలేవు? మొత్తం బ్యాక్ డోర్లో పోతున్నాయి కదా.
ఈయన కొడుకులు పైసలు ఇవ్వనుకుంటే వానికే జాబ్ వస్తుంది, మీకు రావిగా చెప్తున్నా కదా రావు. మీరు కూడా పైసలు రెడీ చేసుకోండి, పోండి, జాయిన్ అవ్వండి. అంతేగాని ఇంకా ట్రై చేసుకుంటాం జాబ్స్ ఖచ్చితంగా కాల్స్ వస్తాయి ఇంటర్వ్యూలు ఇస్తామంటే వర్కౌట్ అవ్వదు బ్రో. చెప్తున్నా కదా 9 to 10% తీసుకుంటాను, 90% మొత్తం బ్యాక్డోర్ కిందనే వెళ్ళిపోతున్నాయి. ట్రై చేసి కూడా వేస్ట్ సీరియస్గా. గవర్నమెంట్ జాబ్ కాకపోతే కార్పొరేట్ జాబ్ కాకపోతే బిజినెస్, ఏదో ఒకటి పెట్టి ఎట్లయినా సర్వే అవ్వచ్చు. దానికి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సొసైటీ కోసం అస్సలకే పట్టించుకోవద్దు. 100 అనుకుంటారు, 100 అనుకొని ఎవరిని ఎప్పుడు ఏం చేద్దాం, ఎవరిని ఏం మాట అంటే వాడు హట్ అవుతాడు అనుడు తప్ప ఈ సొసైటీకి ఏం తెలియదు. సో అవన్నీ పట్టించుకోకుండా వాట్ యువర్ గోనా డూ అంటే నీ ప్లాన్ ఏంటి, ఒక 6 monthsలో పెట్టుకొని టార్గెట్ అనేది ఏదైనా కూడా. అంటే నీకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి కూర్చున్నావు అనుకో, అది వర్కౌట్ అవుతుందా కాదా అనేది నీకు ఫస్ట్ 3 monthsలోనే తెలిసిపోతుంది. లేదు నీకు వర్కౌట్ అవుతుంది అని తెలిసినప్పుడు సైలెంట్గా వదిలేసి కార్పొరేట్ వచ్చేసాయి. కార్పొరేట్ కూడా వర్కౌట్ కాకపోతే బిజినెస్ స్టార్ట్ అయ్యి. సో ఈ తిరిగితే ఈ సైకిల్ ఇక్కడనే తిరుగుతుంది బ్రో, ఈ మూడిట్లనే తిరుగుతుంది. బిజినెస్ అంటే నువ్వు రిస్క్ తీసుకోవాలి, తీసుకో పర్లేదు, కానీ రిస్క్ తీసుకోకుండా ఖాళీ మాత్రం కూర్చోకు. పేరెంట్స్ మాత్రం బాధ పెట్టకు ఉట్టిగా ఖాళీగా కూర్చో. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో బ్రో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు కనెక్ట్ అయినట్టు అనిపిస్తే, ఇంకా మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఇట్లాంటి ఇంట్లో ఏమైనా ఉన్నా, సొసైటీ వల్ల ఏమైనా ఉన్నా కింద కామెంట్ బాక్స్లో తెలపండి. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.